హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, టమోటా ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, ధనియా పౌడర్, కారం. సో ఇవన్నీ రెడీ చేసుకొని ఇక్కడ పసుపు ఉప్పు వేసి చికెన్ ఉడకపెట్టుకున్నాం అనమాట. 1.5 kg పెనం పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్ వేయండి. ఇక్కడ ఒక టిప్ చెప్పాలనుకున్న ఆనియన్స్కి ఏంటంటే, మనం ఆనియన్ కట్ చేసినప్పుడు అన్ని లేయర్స్ ఇట్లా మొత్తం అతుక్కొని ఉంటుంది కదా, అవి కానీ విడదీసేసి వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది అనమాట ఆనియన్. ఇవంతా మాకు తెలుసులేండి అంటారా, అంటే నాకు కూడా తెలుసు అని చెప్పడం కోసం అని చెప్తున్నా. ఇంకా సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసేసామా. యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. వన్స్ ఇట్లా ఫ్రై అయిపోయింది అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తము ఆయిల్ పైకి వచ్చి ఫ్రై అయిపోతే కర్రీ లీవ్స్ యాడ్ చేయండి. కర్రీ లీవ్స్ యాడ్ చేసిన వెంటనే టమోటా ప్యూరీ యాడ్ చేసేయండి. టమోటా ప్యూరీ కొంచెం టైం పడుతుంది ఫ్రై అయ్యేకి. అది ఫ్రై అయింది అని మనకు ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అంతా అలా పైకి వస్తుంది అనమాట. సో దట్ అది ఫ్రై అయిపోయిందని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మింట్ లీవ్స్ యాడ్ చేయండి. మింట్ లీవ్స్ వల్ల మనకి కొంచెం పుదీనా ఫ్లేవర్ చికెన్కి వస్తుంది, బాగుంటుంది ఆ ఫ్లేవర్. సో మింట్ లీవ్స్ జస్ట్ ఊరికే అట్లా ఫ్రై అయిన తర్వాత కారం, ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేసేయండి కావాల్సినంత. అంటే ఇక్కడైతే మేము 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసినాం కారం, ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసినాం అనమాట. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసినామని. ఇంకా కొత్తిమీరతో వేసేస్తే మన చికెన్ కర్రీ రెడీ. చికెన్ కర్రీ అంటున్నారు, చికెనే లేదు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ మసాలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ దాంతో ఈ బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసేసి కొంతసేపు మనం ఉడికించామంటే మన చికెన్ కర్రీ రెడీ. జస్ట్ ఆ ముక్కలకంతా ఈ మసాలా పట్టే అంత టైం ఉడికితే చాలు. ఆల్రెడీ ముందు కొంచెం ఉడికి ఉంటుంది కాబట్టి జస్ట్ కొంతసేపు ఒక 4 to 5 minutes ఉడికిందంటే సూపర్ డెలీషియస్ చికెన్ కర్రీ రెడీ. అన్నంతో కానీ సంగటితో కానీ చికెన్ వేసుకొని తింటే ఉంటుంది. చూస్తా అంటేనే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, నాకు కూడా నోరు ఊరుతుంది ఫ్రెండ్స్.